హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్. మొన్ననైతే 2024 గణేష్ అయితే చూసేశారు కదా. ఇప్పుడు ఇంకో షెడ్ అయితే మీకు చూపించడానికి వచ్చాను అన్నమాట. అక్కడే పక్క షెడ్ అన్నమాట. ఇక్కడ కూడా కొన్ని గణపతులు అయితే తయారైతే అవుతున్నాయి. ఇక నా బ్యాక్ సైడ్ లో అయితే కనబడుతున్నాయి గణేష్, పెద్ద పెద్ద గణేష్ లో స్టాండ్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఎట్లా తయారు చేస్తారు, ఇక్కడ ఏమేమి జరుగుతుందో అయితే మీకు మొత్తం చూపిస్తాను. ఎన్ని గణేష్లు కూడా తయారైనాయి కూడా చూపిస్తాను. నాకు 8 ఫీట్స్ వరకు అయితే ఉంటాయి. మనకు అయోధ్య శ్రీరామచంద్రమూర్తి అయితే ఇక్కడ ఉంటాడు అన్నమాట. గణేష్ పక్కకు అలా తయారు చేసి యాస్టీజ్ అయితే ఉంటది అన్నమాట. టెంపుల్ లో అక్కడ రాముడు ఎట్లుంటాడో అట్లనే అయితే పెట్టారు. ఇప్పుడైతే మీకు అవి చూస్తే మొత్తం మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి నా వెనకాల అయితే స్టాండ్లు అన్ని కనబడుతున్నాయి కదా, పెద్ద పెద్ద గణేష్ల స్టాండ్లు. ఇక్కడ మనకు కొబ్బరి బూరు కూడా అయితే మొత్తం కనబడుతున్నది చూడండి. బ్యాక్ సైడ్ లో మొత్తం చేతులు కూడా చేసి పెట్టారు కదా అక్కడ. ఇప్పుడైతే మీకు మొత్తం అయితే చూస్తాను, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. రండి, ఇక్కడ అయితే కనబడుతున్నాయి చేతులు అయితే మొత్తం పెట్టారు. ఇదంతా శుద్ధ అన్నమాట, వినాయకులు తయారు చేసేది. ఇదిగోండి ఇక్కడ కూడా కొబ్బరి బూరును స్టాండ్ అయితే ఉన్నది కదా. ఇదిగోండి ఇక్కడ కూడా కనబడుతుంది చూడండి. ఇప్పుడు మీకు గణేష్ అయితే చెప్పాను కదా, గణేష్ అయితే చూపిస్తాను రండి. ఇదిగోండి ఇవన్నీ కొత్త మోడల్ అన్నమాట. ఈ 2024 అయితే తయారైతే అవుతున్నాయి ఈ గణేష్లు వచ్చేసి. ఇక్కడనైతే ఒక 3 పీసులు అయితే ఉన్నాయి, అక్కడ ఒక 2 పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక 3-4 పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను, వచ్చేయండి ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే చెప్పాను కదా 2024 గణేష్ అన్నమాట. ఇది వచ్చేసి ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు టెంపుల్ అయితే కనబడుతుంది కదా, అయోధ్య రామ మందిర్ అన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఇక మన గణేశుడు కూడా అయితే సింహాసనం మీద అయితే కూర్చో ఉన్నారు. ఇంకా చేతులు అయితే ఏం పెట్టలేదు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడనైతే టెంపుల్ అయితే ఉంది కదా. ఇగో ఇక్కడ రాముడు అయితే చూడండి, సాక్షాత్తు అయోధ్యలో ఎట్లయితే ఉన్నాడో సేమ్ అట్లా ఉందన్నమాట. విగ్రహం కూడా వచ్చేది చూడండి. ఇంకా కలరింగ్ అయితే ఏం అవ్వలేదు కాబట్టి మనకు అట్లా అనిపిస్తలేదు. ప్లస్ ఫేస్ లో అయితే చూడండి స్మైలీ ఫేస్ తోని అయితే ఉందన్నమాట. రాముడు వచ్చేది చూడండి, సేమ్ మనకు అక్కడ అయోధ్యలో టెంపుల్ అయితే ఎలా ఉందో అలానే ఉన్నాడు అన్నమాట రాముడు వచ్చేసి. ఇది గణేష్ హైట్ వచ్చేసి మనకు 8 నుంచి 9 ఫీట్స్ అయితే ఉంటది అన్నమాట. విత్ టెంపుల్ తోటి అక్కడైతే కనబడుతున్నది కదా చూడండి, అక్కడ వరకు అయితే 9 ఫీట్స్ వరకు అయితే ఉంటది మేబీ. ఈ గణేష్ అయితే చూడండి, ఈ షెడ్ లో వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడనైతే ఒక 3 పీసులు అయితే ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం 9 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట. ఇవైతే చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ అయితే చూపిస్తాను చూడండి. గణేష్ మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడనైతే కనబడుతుంది కదా మనకు అయోధ్య రామ మందిర్ అన్నమాట. ఇది వచ్చేసి చూడండి, ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ గణేశుడు అయితే ఉన్నాడు మనకు. మొత్తం టోటల్ అయితే చూపిస్తున్నాను కదా చూడండి. ఇదిగోండి వినాయకుడు, ఇక్కడ చేతుల కింద అయితే ఏం పెట్టలేరు అన్నమాట. చూడండి ఇక్కడైతే కనిపిస్తుంది, ఇదిగోండి రాముడు అన్నమాట. సేమ్ మనకు అయోధ్యలో అయితే ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు అన్నమాట. ఇదిగోండి ఫేస్ అయితే చూడండి ఎంత స్మైలీ ఫేస్ తోనైతే ఉన్నాడో. ఇంకా మన కలరింగ్ అయితే చాలా బాగుంటది చూడండి. విత్ గణపతి విత్ రాముడు మనకు మందిర్ కూడా అయితే వస్తున్నాడు అన్నమాట. చూడండి ఇక్కడైతే కనిపిస్తున్నాడు కదా, సేమ్ మనకు అయోధ్యలో ఎలానైతే ఉన్నదో రామ మందిరం అలానే ఉంటది. అంటే రాముడు అయితే అలానే ఉంటాడు చూడండి. ఇక్కడ మనకు సైడ్ కి అయితే హనుమంతుడు కూడా ఉన్నాడు అన్నమాట. మనకు చూడండి రైట్ సైడ్ లో రాముని పక్కన. ప్లస్ ఆర్చికి అట్లా ఇక్కడ చుట్టూ అయితే మొత్తం విగ్రహాలు అయితే వచ్చేసాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే కనబడుతుంది కదా, ఇక్కడ అన్ని టోటల్ అయితే విగ్రహాలు అయితే వచ్చేసాయి అన్నమాట. చూడండి ఇదిగోండి శంకులు అయితే స్వర్గ మనకు అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అన్నమాట చుట్టూగా. ఇక్కడ వచ్చేసి మనకి హనుమంతుడు అయితే ఉన్నాడు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నారు కదా చూడండి. ఇందాక అయితే చూసారు కదా అదే మోడల్ గణేష్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెనకాల కూడా అయితే ఇంకో డిజైన్ గణేష్లు అయితే ఉన్నాయి అన్నమాట. రండి చూపిస్తాను. ఇక్కడ మనకు సింహాసనం మీద కూర్చున్న గణేష్లు అయితే కనబడుతున్నాయి కదా. ఇదిగోండి ఇక్కడైతే కనబడుతున్నాయి, మనకు సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాయి గణేష్లు వచ్చేది చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చేసి మనకు ఒక 10 పీసుల దాకానైతే తయారైతే చేసి పెట్టారన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకి 7 ఫీట్స్ దాకానైతే ఉంటుంది అనమాట. 7.5 విత్ ఫ్రేమ్ బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి సీతాకోక చిలుక మనకు పైన వచ్చేసి అయితే గరుడ దేవుని అయితే ఇచ్చారన్నమాట ఫ్రేమ్ కి. ప్లస్ మనకి ఇక్కడ సింహాసనం చైర్ పైన అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. కింద సైడ్ లకు సింహాలు కింద వచ్చేసినాయి. ఇక్కడ టోటల్ అయితే ఏం పెట్టలేదు కదా, తొండము చేతులు అయితే పెట్టలేరు కాబట్టి మనకు ఈ విధంగా ఉంది. ఈ చేతులు కింద అన్ని పెట్టాక ఒక వీడియో చేస్తాను, ప్లస్ కలర్ కింద మొత్తం వేసాక రేట్లతో సహా వీడియో చేస్తాను. వీడియోని అయితే చూడండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుసు కదా మన కామారెడ్డి బ్లాగర్ ఛానల్ పేరు వచ్చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్ మన వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే ఒక 10 పీసులు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 7.5 ఉంటది ఫీట్స్ గణేష్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి షెడ్ లో కొన్ని పోయినసారి మిగిలిపోయిన గణేష్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ కవర్ వేసిన గణేష్లు మొత్తం అవే అక్కడి వరకు అయితే ఉన్నాయి.
మీకు మీరైతే పోయినసారి అయితే చూసారు కదా, ఈ అడ్రస్ వచ్చేసి మన సిరిసిల్ల రోడ్ బైపాస్ రోడ్ షెడ్ అన్నమాట. అక్కడైతే ఉంటది ఇది షెడ్. ఫ్రెండ్స్ ఈ షెడ్ వీడియో అయితే మొత్తం అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అయితే మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.